ఎంట్రన్స్ చేసుకోవాలన్నా ఈడిందనా అదే అదే ఇప్పుడు చెప్పమ్మా, చూడండి ఎట పాలు కొట్టాను గట్టిగా అమ్మ వ్యాపారం చేసుకోవాలని చెప్పేసి మేము కట్టుకుంటే తెల్లవారి 25వ తారీఖు ఓపెన్ చేయాలని చెప్పి అందరినీ పిలుచుకొని చేసుకొని అన్ని సామాన్లు తెచ్చుకొని పెట్టుకొని కళ్యాణ మండపం ఎదురుగుండా మన్ను సుజాతమ్మ దగ్గర 2004లో బత్స రామకృష్ణ కొన్నాడు 163 అంకణాలు. మేము 2006లో మేము 100 అంకణాల మీద 14 చదరపడుగులు మేము దాంట్లో కొనుక్కున్నాము. ఆకులు వెంకటేశ్వర్లు వచ్చి ఇది నాది అని చెప్పేసి కబ్జా చేశాడు. కబ్జా చేస్తుంటే ఇది సిట్టమ్మల స్థలం అని ఇక్కడ ఉండే పెద్ద మనుషులందరూ వచ్చి అడ్డగించుకున్నారు. అడ్డగించుకుంటే వాళ్ళని కూడా దబాయిచ్చి ఎవరిదైతే వాళ్ళది అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఎవరి మాట వినకుండా రాళ్ళు బాటారు. అప్పుడు రోడ్లు డిఎస్పీ గారు సుబ్బారెడ్డి గారు ఉంటే ఆయన దగ్గరికి పోయి నా సమస్య చెప్పుకున్నాను. ఆయన కాగితాలు వాళ్ళని మమ్మల్ని తెమ్మని చెప్పి అతని దగ్గర కాగితాలు ఏమీ లేవు. ఒక తెల్ల పేపర్ మీద సర్వే నెంబర్ వేసుకొని ఎక్కడో వెనకాల నెంబర్ వేసుకొని ఆయన వెంకటరమణరాజు దగ్గర నేను కొన్నాను అని చెప్పి ఆ కాగితం తీసుకొని వచ్చాడు. అప్పుడు జయరాం సుబ్బారెడ్డి అరిసి అది మంచి పద్ధతి కాదు, వాళ్ళ సర్వే నెంబర్ వేరు, వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయింది, నువ్వు కాకుండా నాకు పోవటం బాగలేదు, ఇది పద్ధతి కాదని చెప్పి దబాయించడం జరిగింది. నా పేరు హరికృష్ణ. ఈ నెల 24వ తేదీ ఈ రూముని ధ్వంసం చేశారు. అది జరిగిన వెంటనే కేసు పెట్టాము. ఆ కేసు పెట్టినాక కూడా మమ్మల్ని ఇంకా బ్లాక్మెయిల్ చేసి మాకు న్యాయం చేసేటట్టు మాకు పూర్తి సహాయ సహకారాలు నెల్లూరు అధికార యంత్రాంగం సహకరించాలని మేము కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారము. ఈరోజు మా ఫ్రెండ్ అయినటువంటి చిన్ననాటి స్నేహితుడైనటువంటి కేసర్ల హరికృష్ణ వాళ్ళ నాన్నగారు పేరు మీద రిజిస్టర్ అయినటువంటి ఈ ప్రాపర్టీ కొత్తూరు సంబంధించిన ఏరియా ఏంటిది ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆపోజిట్లో 101 అంకణాల బిట్టుని సుమారుగా 101 అంకణాల బిట్టుని ఒక లాయరు ఆకుల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి, లాయర్ హోదాలో ఉండే వ్యక్తి, అతను లీగల్ అడ్వైజర్గా ఉంటూ అతను ఏం చేస్తున్నాడు, అన్ని నెల్లూరులో ఉండేటివన్నీ కూడా కబ్జాలు చేసుకుంటూ డాక్యుమెంట్స్ పుట్టించుకుంటూ ఈరోజు అతని ప్రాపర్టీ పక్కన ఉన్న ప్రాపర్టీని ఇది కూడా చేర్చుకొని ఇంకా పెద్దపెట్టి చేసుకోవాలన్న ఉద్దేశంతో అతను మళ్ళీ కొంతమంది పార్టీ నాయకుల అండదండలు తీసుకొని అతను ఈరోజు ఈ దౌర్జన్యానికి ప్రాపర్టీ చూస్తే మొన్న ఇక్కడ రూమ్ కట్టుంటే రూమ్ కూడా పాల్గొట్టేశారు. సో ఇది చాలా అన్యాయం, దుర్మార్గమైన కీచకమైన పరివర్తన ఇది. దీన్ని మీరు ఎస్పీ గారు పరిగణనలోకి తీసుకొని ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నానండి.